ఇదే ఎల్లో మీడియా, ఇదే బాబు గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ల ముందంతా తిరిగి రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ఒకరంటారు. మేధావుల రూపంలో వచ్చి కొంతమంది మాట్లాడేవాళ్ళు, అబ్బో జగన్మోహన్ రెడ్డి గారంతా కూడా ఏం చేస్తున్నారు, ఏంటి ఇలా అయిపోతుంది శ్రీలంక, ఇథియోపియా, అసలు రాష్ట్రం అప్పుల కుబిలో ఉంది. ఒకడు రాస్తాడు ఆ ఎల్లో మీడియా. ఆ రోతనాడు పత్రిక అయితే ఇంతకుముందు రాసేవాళ్ళు. ఎప్పటికి ఇది 2021 నుంచి 20 నుంచే అప్పు డే తెచ్చేశాం. అప్పు డే అంటే ఎవరి రోజు వాళ్ళ ఎటకారాలు, వీళ్ళు అప్పు డే అంట. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల అవసరార్థ కోసము నియంత్రణలో ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ తెచ్చిన అప్పుకి అకౌంటబిలిటీగా ఎవరెవరికి ఎక్కడ పంచామనేటువంటిది ఉన్నా వీళ్ళు రాసినటువంటి రాతలు ఈ రోజు ఏం రాస్తారు, రుణ సమీకరణ అంట. ఆ రోజు పతాక శీర్షికలో మొదటి పత్రికలో మొదటి పేపర్లో అచ్చు వేసినటువంటి ఈ కూతలు, ఈ రోతలు ఈ రోజు తనకిష్టమైనటువంటి బాబుగారు వచ్చే లోపల ఈ రోత పత్రికలో ఏం రాస్తారు, ఈ నెల 30న 4,000 కోట్ల రుణ సమీకరణ అంటే చిన్న అక్షరాల్లో ఎక్కడ 24వ పేజీలో జస్ట్ ఇంత ఐటమ్ రుణ సమీకరణ అంట.